హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేమైతే ఇంకా సడన్గా ట్రిప్ అయితే అనుకున్నాము, తిరుపతి వెళ్తున్నాము అనేసి అయితే. ఇంకా ఈ వీడియో అంతా కూడా సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతికి వెళ్ళామా లేదా ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారండి, ఇంకొచ్చేసి మార్నింగ్ ఇంకా అంత స్నానము అంతా తినేసి అంతా అయిపోయింది అనమాట. సో అన్ని బట్టలు అయితే ఇంకా అన్ని డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా మంచం మీద పెట్టేసుకున్నాము. ఇంకా అవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో అయితే నేనైతే సర్దుకుంటున్నాను అనమాట. సో ఏమనుకున్నామంటే సో 2 డేసే కదా, చిన్న బ్యాగ్లో తీసుకెళ్దాము, 2 బ్యాగ్స్లో అంటే బాగా సేఫ్టీగా ఉంటుంది, మనం ఇలా బ్యాక్ సైడ్ తగిలించుకొని వెళ్ళడానికి అలాగా అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ ఏమైనా తీసుకుంటే పెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకా బాబు ఉంటారు కదా, ఒక్కరికంతా బాబునే సరిపోతుంది పట్టుకోవడానికి, ఇంకా అంత బ్యాగ్ వేసుకొని ఇంకా పట్టుకోలేము కదా అన్నట్టు నేనైతే ఇంకా పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా అందులో అయితే బట్టలు అయితే అన్నీ మొత్తం అయితే సర్దేస్తున్నాను. సో నాకైతే ఇలాంటి టైంలో అసలు ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోకూడదు అసలు ఏది అర్థం కాదనమాట. సో ముందే ప్లాన్ చేసుకుంటే అంటే ఒక 1 వీక్ ముందు నుంచి అలా మనకు ప్లాన్ ఉంటే అన్నీ కూడా సర్దుకోవచ్చు బాగా ముందే. కానీ ఇక్కడ ఏంటంటే సడన్లీ అనుకున్నాం కాబట్టి నాకు అప్పటికప్పుడే అసలు ఏది సర్దుకోవాలో ఏది అస్సలు అర్థం కాలేదనమాట. కానీ ఇంకా ఏవేవో మొత్తం అన్నీ ఇంకా కావాల్సినవి అయితే మొత్తం అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాను. ఇంకా బాబుకి అయితే ఇంకా 1 or 2 డ్రెస్సెస్ అయితే ఎక్కువ పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే అండి. ఎక్కడికి వెళ్ళినా సరే బాబుకి మాత్రం ఒక 1 or 2 డ్రెస్సెస్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో పిల్లలు కదా అంటే కొంచెం మాపుకోవడము దుమ్ము అలాగ ఎక్కువ కావడం వల్ల ఇంకా మనం చేంజ్ చేసేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలకైతే ఎక్కువగా ఉండాలి అని నేనైతే అనుకుంటాను అనమాట. సో అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అనమాట బాబుకైతే 2 డ్రెస్సెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇంక వచ్చేసి ఇంకా కావాల్సినవన్నీ అయితే కూడా పెట్టేసుకున్నాను. ఇంకా థింక్ చేస్తున్నాను ఏమైనా కావాలా, ఇంకా ఏమైనా మర్చానా అనేసి అయితే ఇంకా థింక్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏదో బాబుది ఇంకా కొన్ని మర్చిపోయినవి అన్నీ కూడా ఇంక పెట్టేసుకుంటూ ఉన్నానండి. సో ఇది ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని ఇంకా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనంతపురం నుంచి ధర్మవరంకి అయితే బస్సులో అయితే వెళ్ళాలనుకున్నాం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ట్రైన్కి వెళ్దాము అనుకున్నాము, కానీ మా టైంకి ట్రైన్ అయితే ఇక్కడ లేదనమాట. నైట్ 8 కలా ఉంది, కానీ మేము నైట్కి అంతా కూడా అక్కడికి చేరుకోవాలి. సో అందుకే ఇంకా ధర్మవరం నుంచి అయితే 2 o'clock అయితే ట్రైన్ ఉంది. సో అందుకే వెళ్ళాలనేసి అయితే అనుకున్నాము. ఇక్కడ మేము రెడీ అవుతున్నది వచ్చేసి 9:30 10 ఆ టైం అయిందండి. ఇంకా అప్పుడైతే ఇంకా రెడీ అయితే అయిపోతున్నాము. సో 11:30 కల్లా బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలన్నమాట, అనంతపురం బస్ స్టాండ్. సో ఇంకా అందుకైతే ఇంకా రెడీ అయితే అవుతున్నాను. ఇంకా మా ఆయనకి ఇంకా మొత్తం అన్నీ కూడా సర్దేశాను అనమాట. సో పెద్దవాళ్ళదైతే ఏదో సర్దుకోవచ్చు అండి, పిల్లలకి బట్టలు సర్దాలంటేనే కష్టం అనమాట. సో ఇంకా డ్రాయర్స్ పిల్లలకి చాలా ఎక్కువగానే ఉంటాయి, అన్నీ కూడా పిల్లల బట్టలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ కూడా థింక్ చేసి సర్దుకుంటూ ఉన్నానండి. సో ఇంకా ఏమైనా కావాలేమో అనేసి అయితే ఇంకా ఆలోచన చేసి ఇంకా మా ఆయనదైతే ఒక షర్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలనేసి అయితే అనుకున్నాను. సో ఇంకా ఆ ఒక షర్ట్ అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఉంటుంది అన్నట్టు అందరు 3 మెంబర్స్ ఒక్కో జత ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇంకా మా బాబుకి మాత్రం ఇంకా ఒక్క జత ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అది వచ్చేసి బ్యాగ్ అన్నీ కూడా సర్దుకున్నాను, ఎందుకంటే బ్యాగ్ మళ్ళీ మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక బ్యాగ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా ఇలాగైతే సర్దేసుకున్నానండి. సో చూసారు కదా, మొత్తం మంచం పైన అయితే ఎక్కడి సామాన్లు అక్కడైతే ఉన్నాయి. సో ఏమనుకుందండి, ఇంకా మొత్తం ఇలా సర్దేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో నేనైతే ఇంకా నార్మల్గా టాపు లెగ్గిన్ అయితే వేసుకున్నాను అనమాట. సో మనకు జర్నీ టైంలో నేనైతే హెవీగా ఉన్న డ్రెస్లు అస్సలు లైక్ చేయను అనమాట, నాకు కంఫర్టబుల్ మెయిన్ అనమాట. సో అందుకే సింపుల్గా టాప్ అండ్ లెగ్గిన్ అయితే వేసుకున్నాను. సో కంఫర్టబుల్ ఉండాలనేసి అయితే ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంక మా బాబు అయితే ఇంక అసలు ఆగట్లేదనమాట. ఫస్ట్ టైం అండి, ఇంక బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్తున్నాము. ఇంకా బాబు కూడా ఫస్ట్ టైం కాబట్టి తనకు చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఇంకా మమ్మల్ని తొందర చేస్తున్నాడు. ఇంకా మేమైతే ఇంకా రెడీ అయితే అయిపోయామండి. ఇక్కడైతే చెప్పులు అయితే వేసేసుకుంటున్నాము. ఈ చెప్పుల దగ్గర కూడా మా బాబుతో గొడవేనండి, అసలు చెప్పింది అయితే అస్సలు వేసుకోడు, తనకి ఇష్టం వచ్చింది కావాలంటాడు. షూ వేసుకోవాలనేసి అయితే ఇక్కడ ఇంకా అడుగుతున్నాడు అనమాట. నేనైతే వద్దు, షూ వద్దు, ఆ టెంపుల్కి వెళ్తాం కదండి, సో అవన్నీ కూడా మనం వేసుకోలేము. షూ అయితే ఇంకా కట్టుకోవడము చేతులతో ముట్టుకోవడం అలా ఎందుకు ఉంటుంది, సో అలా ఉంటుంది కాబట్టి నేనైతే వద్దు అనేసి నార్మల్ చెప్పులే వేసుకోమన్నాను. ఇక్కడైతే ఇంకా బస్ స్టాండ్ చూసారా, అనంతపురం బస్ స్టాండ్ అండి, ఫుల్ ఉన్నారు ఎప్పుడు అంతే. ఇక్కడ అసలు చాలా రష్ ఉంటుంది బస్ స్టాండ్ అయితే.
ఇక మేమైతే ఇంక బస్సు ఎక్కిచ్చేసి ధర్మవరంకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడంతా కూడా వీడియో తీయలేదండి. ఇంకా ఇదొచ్చేసి ట్రైన్‌లో వీడియో అయితే షూట్ చేశాననమాట. సో, ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ మా బాబు అయితే చాలా ఎక్సైట్‌మెంట్ అయితున్నాడండి. సో, నేను కూడా ఆఫ్టర్ ఒక 10 ఇయర్స్ పైన అవుతుందిలేండి. 10 ఇయర్స్ పైనే అయింది ట్రైన్‌లో వెళ్ళక. ఇంకా బాబుతో ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మంచిగా ఎక్సైట్‌మెంట్ అయితే అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఇంక మా ఆయన అటు సైడ్ కూర్చున్నారనమాట. సో, తెలిసిన వాళ్ళు మంచిగా పరిచయం అయ్యారు ట్రైన్‌లో కూడా. ఇంకా బాబుని బాగా ఎత్తుకోవడము అలాగా. నేనైతే ఇటు సైడ్ ఉన్నాననమాట. ఇటు సైడ్ అయితే లేడీస్ ఉన్నారు. సో, అందుకే ఇంకా నేను ఇటు సైడ్ ఉన్నాను. అటు సైడ్ మా ఆయన బాబు ఇంకా అటు సైడ్ ఉన్నారు. నేనైతే కొంచెం అలా వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా 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 సూపర్ ఉందండి. ఎందుకంటే ఫుల్ రెయిన్ అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది, క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా ట్రైన్లో వెళ్తుంటే చాలా లైక్ అనిపించింది నాకు కూడా. మా బాబు అయితే ఇంకా కిటికీల నుంచి చూడడమే సరిపోయిందనమాట. వీడియో తీస్తున్నప్పుడు మాత్రం ఇటు చూస్తున్నాడు. తనకు చాలా లైక్ అయ్యిందనమాట. సో, ట్రైన్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మధ్యలో వచ్చేసి ఇంకా సమోసా ఏదో కావాలి అన్నాడు అనమాట బాబు. ఇంకా వాళ్ళు ట్రైన్లో వస్తారు కదండి మామూలుగా, వాళ్ళ దగ్గర అయితే తీసుకొని ఇంకా బాబుకి అయితే తినిపించేసి మేము కూడా తిన్నామన్నమాట. సో, చూస్తున్నారు కదా అండి, క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అసలు చల్లగా ఉంది, చలిగాలికి వర్షం ఒక పక్క అండ్ వేడి వేడి సమోసాలు తింటుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. సో, మీకు ఎవరికైనా ఇలా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి. ఇదొచ్చే నైట్ తిరుపతి దిగామండి. తిరుపతిలో ట్రైన్ దిగేసి తిరుపతి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే తమిళనాడు అండి. తిరుత్తిని మా ఇంటి దేవుడు అనమాట. సో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడికైతే వెళ్ళామండి. సో, ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి బస్సులో అనమాట. సో, నేను అదంతా కూడా స్కిప్ చేశానండి. ఎందుకంటే తిరుపతిలో దిగినప్పుడు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. అస్సలు వెళ్ళడానికి కూడా వీలు కావట్లేదు. అందుకే ఇంకా వీడియో అస్సలు తీయలేదనమాట. సో, వర్షంలోనే ఇంకా మేమైతే ఇంకా ట్రైన్ దగ్గర నుంచి వచ్చేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే మేము ఇక్కడ తిరుపతి నుంచి ఇంకా తిరుత్తిని అనమాట, అంటే తమిళనాడు వెళ్తున్నామండి. నైట్ అయితే 10 అయింది ఇక్కడ టైం వచ్చేసి. ఇంకా ఆ టైంలో వెళ్తున్నాము. ఎందుకంటే నైట్ అక్కడికి చేరుకుంటే నైట్ అక్కడ నిద్ర చేస్తే మంచిది, అంటే ఇంటి దేవుడి దగ్గర నిద్ర చేసి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు అని మేమైతే అక్కడ అలా ఆలోచించి అయితే ఈ టైం అయినా కూడా ఇంకా వెళ్ళాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. వెళ్ళి అక్కడ రూమ్ తీసేసుకున్నాం అనమాట. సో, అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకునేపాటికి 12 అయ్యింది. సో, ఆ టైంలో వీడియో అస్సలు షూట్ చేయడం కాలేదన్నమాట. ఫుల్ వర్షం అండి అసలు. ఇంకా రూమ్ తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇదనమాట, ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా టెంపుల్కి అయితే దర్శనానికి అయితే కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో, ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి మనకు బస్సు ఫెసిలిటీ కూడా అక్కడ ఉన్నాయండి. సో, ఓన్లీ 10 రూపీస్ 15 రూపీస్ తీసుకుంటారు కొండపైకి వెళ్ళడానికి, అంతే అనమాట. సో, చాలా బాగుంది క్లైమేట్. అండ్ ఇక్కడ మనకు నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో, చూసారు కదా, ఇంకా మేమైతే ఇక కొండపైకి అంటే అక్కడ వరకే స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి దిగి పైకి నడుచుకొని వెళ్ళాలండి మనమైతే. సో, నాకైతే క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా వీడియో తీయడానికి అండ్ రీల్స్ తీసుకోవడానికి అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ ఎండలు ఉండేవి, అసలు ఇలా నడిచే కూడా కావద్దు అప్పుడు. ఇప్పుడైతే చాలా బాగుందనమాట. సో, చూసారు కదా, ఇంకా బాబు అయితే అక్కడ ఐస్ క్రీమ్ కావాలనేసి అయితే అడిగారనమాట. మేము చెప్పాము ఇంకా మనం దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పిస్తాను అనేసి అయితే చెప్పానమాట. సో, ఇంక తను వినట్లేదు, అలాగే బలవంతం పెడుతుంటే నేనైతే ఇంకా లాక్కొని వెళ్తున్నాను అనమాట. సో, ఇంకా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మార్నింగే ఎందుకు కొద్దిగా కొంచెం ఎండ అయినా పడితే మంచిది అన్నట్టు నాకైతే తనకి ఇప్పించడానికి అప్పుడు నేను లైక్ చేయలేదన్నమాట. నాకు ఫస్ట్ దర్శనం కావాలనేసి అయితే ఇంకా తనైతే ఇంకా బలవంత పెడుతున్నాడు. సో, నేను అలాగే ఇంక పిలుచుకెళ్తున్నా, ముందు ఇప్పిస్తాను రా అనేసి అయితే. సో, ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా అసలు ఇంకా ఏదో ఒకటి చేయాల్సిందే తప్పదనమాట. సో, చూసారు కదండి, ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి, అసలు చాలా లైక్ అవుతుంది. ఫ్లవర్స్ ఇలాగా ఫ్రూట్స్, ఇంకా ఇక్కడ మామిడికాయలు అయితే ఎనీ టైం ఉంటాయన్నమాట. సో, ఏ టైంలో వెళ్ళినా మనకి ఇక్కడ మామిడికాయలు అయితే దొరుకుతాయండి. సో, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదే నాకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఫ్రూట్స్ అండ్ పూలు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బాబుకి ఐస్ క్రీమ్ ఇప్పించలేదు కాబట్టి ఇంకా బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసారనమాట. సో, ఇక ఏదో ఒక బొమ్మ ఇప్పించేస్తే సైలెంట్ ఉండిపోతాడని మేమైతే ఫిక్స్ అయిపోయి ఇంకా తనకు కావాల్సిన బొమ్మలను కూడా చూస్తున్నాడు. సో, తనకు అసలు ఇలాంటి చోటకు తీసుకెళ్తే ఎటువంటి బొమ్మ తీసుకోవాలో కూడా తనకు ఐడియా ఉండదనమాట. సో, అలా ఉంటుంది తనకు, ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తనకే అర్థం కావట్లేదు అనమాట. అలా ఉంది.
ఇంకా నేనైతే ఏదో ఒకటి ఇప్పించేసి ఫస్ట్ దర్శనం చేసుకుందాము అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ జనాలు ఎక్కువ అయిపోతారు కదా అనేసి అయితే ఇక్కడైతే ఇంకా ఇది బైక్ అయితే చూసామన్నమాట. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా అండి. ఇంకా అది కూడా తీసుకోలేదు ఫైనల్లీ. ఇంకా బైక్ కావాలన్నారు కానీ అది తీసుకోలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా జేసీబీ కావాలి. ఇంకా ఇది నేను చూస్తున్నాను కదండి కారు. అది వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ మనకు ఇక్కడ అనంతపురం ఇక్కడ మేము ఆల్రెడీ తీసుకున్నాం. అది ఇంట్లో ఉంది కూడా. దానికంటే కొంచెం పెద్దది డీమార్ట్లో తీసుకున్నాము. అదే మాకు ఇక్కడ 200 పడింది. అక్కడ దాని కాస్ట్ చెప్తున్నారండి 450 చెప్తున్నారు. నేనైతే అస్సలు ఇంకా నాకు పెట్టాలనిపించలేదు అంత కాస్ట్, అంత చిన్న బొమ్మకి. ఇంకా బాబు అదే కావాలని అడిగారనమాట. బట్ నేనైతే అది ఇప్పించలేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 250 అలా వచ్చేది, అక్కడ 450 చెప్తున్నారు కాబట్టి అనవసరంగా వాళ్ళకి డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనేసి అయితే ఇంకా నేనైతే ఇప్పించలేదు. వేరేది ఏదో బొమ్మ తీసుకున్నాడు. ఇంకా తనకి ఇప్పించాం కాబట్టి సో చూస్తున్నారు కదా అక్కడ ఆడుకుంటూ వస్తున్నాడు, లేకపోతే మమ్మల్ని సతాయిచ్చేవాడు. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే మాకు దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇది తమిళనాడు మీకు కనపడుతూనే ఉంది బ్యాక్ సైడ్ తమిళంలో అంతా కూడా. సో తమిళనాడు అనమాట. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి మా ఇంటి దేవుడు అండి. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇక్కడ. ఇంకా దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాము. బాగుంది. అండ్ ఇంకా మా గుడ్ లక్ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ ఎవ్వరు ఎక్కువగా లేరనమాట. సో లేకపోతే ఇది క్యూ కనపడుతుంది కదా, ఇక్కడ ఫుల్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సరే ఎప్పుడు వెళ్ళినా సరే ఫుల్ ఉండేవాళ్ళు ఇక్కడ అంతా కూడా. కానీ ఇప్పుడు ఖాళీగా ఉంది. అంటే ఉన్నారు, అప్పటికప్పుడే వెళ్ళిపోతున్నారు అనమాట క్యూలో లేకుండా. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా జనం ఎక్కువగా లేరు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఫుల్గా క్యూ ఉండేది ఎప్పుడైనా సరే. ఇప్పుడైతే బాగా మంచిగా ఫ్రీగా ఉంది. సో తొందరగా ఒక 1 అవర్ లోపలే మాకైతే దర్శనం అయితే అయిపోయిందనమాట. సో చూసారు కదా మొత్తం తమిళంలో ఉంది, మనకైతే ఏది రాదు. బట్ లోపల ఫోన్ అలో లేదనమాట. సో అలో ఉంది కానీ వీడియోస్ ఫొటోస్ ఏం తీయించారు అనమాట. నేనైతే కొద్దిగా జస్ట్ అలా తీసాను. అక్కడికి ఆయన అన్నారనమాట తీయకూడదు అనేసి అయితే తమిళంలో చెప్పారు. ఇంకా సరే అనేసి నేనైతే బంద్ చేశాను అనమాట. సో ఇంకా అక్కడ కూర్చున్నారు కదా ఆయన అన్నారు. ఇక చూస్తారు కదండి మాకైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వచ్చేసి కొద్దిగా అలా కూర్చున్నా అక్కడ కొంచెం అలా షూట్ చేశాను. సో భయం వేస్తుంది అనమాట, ఎవరైనా అరుస్తారేమో వీడియో తీస్తుంటే అనేసి అయితే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి బయట అండి. సో టోటలీ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఎక్కువగా చిత్తూరు తిరుపతి ఆ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్కి వెళ్తారనమాట. చిత్తూరు సైడ్ వాళ్ళు వచ్చేసి. సో చాలా బాగుంది. అక్కడ మీకు గోపురం కనపడుతుంది కదా, అది ఇంకా రెడీ అవుతూనే ఉంది. లాస్ట్ మేము 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా రెడీ అవుతుంది, ఇప్పటికీ అవుతూనే ఉందండి. చాలా బాగా కట్టిస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే నెక్స్ట్ ఏంటంటే నాకు కోపం వచ్చింది ఏంటంటే ఇక్కడ అసలు ఎంతమంది డబ్బులు అడుగుతారంటే అసలు నాకైతే అర్థం కాదు. అక్కడ మనకు భక్తుల కంటే ఇలా డబ్బులు అడుగుకోవడం వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళకు అంటే ఏంటంటే ఒక్కరికి ఇద్దరికైతే ఎవరైనా ఇస్తారండి, అంతమందికి ఇవ్వాలంటే కష్టం కదా. ఇచ్చామని చెప్పినా కూడా మరీ అడుగుతుంటారు. నేనైతే 1 or 2 మెంబర్స్కి ఇచ్చామన్నమాట, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. సో వాళ్ళకు అంతా బాగుంది, కాలు చేతులు అన్నీ బాగున్నాయి. సో ఏదైనా ఒక పని చేసుకుంటే బెస్ట్ కదా, ఇలా అందరితో అడుక్కోవడం ఎందుకు. ఇలా ఇవ్వడం నేర్పిస్తే అందరూ కూడా అదే ఇంకా నేర్చుకుంటారనమాట, ఒకరిని చూసి ఒకరు. అక్కడ నాకైతే అలాగ ఇష్టం ఉండదు, మనమే ఇచ్చి వాళ్ళని చెడగొట్టినట్టయితే అనిపిస్తుంది. సో అదనమాట. ఇక్కడైతే ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళేసి రూమ్ అయితే ఇంకా చెక్అవుట్ చేసేయడమా అండి. ఇంకా సో చూసారు కదా అండి, ఇంకా ఇక్కడైతే రూమ్ తీసామన్నమాట. సో ఇవి టెంపుల్స్ రూమ్సేనండి. ఇక్కడ మనకు మంచిగానే ఉంటాయి, రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మాకు డబల్ బెడ్రూమ్స్ తీసుకుంటే చాలా పెద్దగా ఉండేది. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి చిన్నగా ఉంది. 2 మంచెస్ ఉన్నాయి. ఇంకా మేము ఉండేది ఒక 1 or 2 మేము ఉండేది నైట్ ఒక 4 hours ఉంటాం అక్కడ అంతే. ఇంకా మార్నింగ్ నైట్ 12కి వచ్చాము. మార్నింగ్ 5కే లేసి ఇంకా రెడీ అయ్యేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ టైంలో ఒక్కటే పడుకోవడం మాత్రమే అక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసి అయితే ఇంకా తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో అంతా కూడా తిరుపతి వీడియో ఉంటుందండి. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐషో వ్లాగ్స్ అండి ఫ్రెండ్స్. ఇది తిరుపతి నుంచి తమిళనాడు వెళ్ళిన వ్లాగ్ అనమాట. నెక్స్ట్ అయితే మొత్తం తిరుపతి వీడియో ఉంటుంది.